త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, లోకల్ బాడీ మేయర్ ఎన్నికలు. సో మరి పరిస్థితి ఏంటి? అంటే మీ పార్టీకి దెబ్బ పడదా? ఇట్లా ముఖ్య నాయకులు విచారణ ఎదుర్కొంటారు. పరిస్థితే లేదు. మా పార్టీలో ఉలిక్కి పడగనీకి రేవంత్ రెడ్డి మమ్మల్ని రెచ్చగొడుతుండు. మేమంటూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటున్నోళ్ళు ఎవరు నిద్రపోయి లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్న పల్లెటూరు వాళ్ళంతా నిద్రపోయినరు. హైదరాబాద్ లో గెలిపించినాము, పల్లెటూరు వాళ్ళని మేల్కొల్పుతున్నాము. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ఏం కేటీఆర్ గీ అరెస్ట్ మాకేమైతుందయ్యా? గీ అరెస్ట్ మాకేం కాదు. తెలంగాణకు ఉద్యమం చేసి జైళ్లకు పోయి అన్ని చేసినాం, మేము రాటు తేలిపోయినాం. మా కేటీఆర్ ని అరెస్ట్ చెయ్యమను 5 నిమిషాలు. కేటీఆర్ లాంటి కేటీఆర్లు 1,00,000 మంది పుడతారు. ఏం చేస్తారు అరెస్ట్ చేస్తే? అరెస్ట్ చేస్తేనా ఏం చేస్తామో మాకే తెలుసు. మీకు ఇప్పుడు పబ్లిక్ లో చెప్పము. అరెస్ట్ చేయి, అప్పుడు తెలుసుకుంటాం. మేము అరెస్ట్ చేసినాక చెప్తాము. ఇప్పుడు ఏం చెప్పాము? రేవంత్ రెడ్డికి ఎక్కడేం పని లేక మా హరీష్ రావు ఉంటే ఒక దిక్కు పోయి కంపెనీలో మరమ్మతులు ఏదో తెచ్చు, మా కేటీఆర్ ఓదిక్కు పోయి తెచ్చు, మా కేసీఆర్ ఓదిక్కు పోయి తెచ్చు. వీళ్ళకి ఎక్కడ ఓనికే మెసులు కోనికే లేదు. కోడిగిన పిల్లలు తీసి కడుపు కింద పెట్టుకున్నట్టు ఒక్కతాన్ని ఉండి ఎప్పుడోటి గెలుకుతున్నాడు.